ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ శిష్యుని అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 184వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం. ఈరోజు ముందుగా మనం మెడిటేషన్ చేసుకుంటామని, మెడిటేషన్ తర్వాత శైలజ మేడం గారు ఖమ్మం నుంచి వస్తున్నారు. మేడం గారి ద్వారా మనం ఆత్మజ్ఞానాన్ని పొందుతాము. అందరూ కూడా స్థిర సుఖాసనంలో కూర్చుందాము. ఒక గ్లాస్ మంచినీళ్లు తాగేసి ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకుందాము. పిరమిడ్ ఉన్నవాళ్ళు పిరమిడ్ పెట్టుకొని మెడిటేషన్ చేయండి. లేని వాళ్ళు తెప్పించుకునే ప్రయత్నం చేయండి. పిరమిడ్ కింద మెడిటేషన్ చేద్దాము. అద్దాలు ఉన్న వాళ్ళు అద్దాలు తీసి పక్కన పెట్టేసి కళ్ళు 2 మూసేసుకుందాము. వేలలో వేలు వేసుకుందాము. ధ్యాన ముద్ర. కళ్ళు మూసుకొని చక్కగా ధ్యాన ముద్రలో పెట్టుకొని కూర్చుందాము. చక్కగా ఆనాపాన సతి ధ్యానాన్ని చేద్దాము. ఆనా అంటే శ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే ఆ రెండింటి కలయిక. దీన్ని మనం తెలుగులో శ్వాస మీద ధ్యాస అంటాము. సహజంగా సరళంగా జరిగే శ్వాసను ఇక్కడ గమనిస్తామండి. గట్టిగా తీసుకోవడం కానీ గట్టిగా వదలడం కానీ జరగదు. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసనే గమనిస్తాము. మన శ్వాసే మన గురువు. లోపలికి వెళ్ళే గాలి, బయటికి వదిలే గాలి. ఆ శ్వాసని గమనించాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయండి. ఆలోచనలను కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాసని గమనిస్తూ ఉంటాము. శూన్య స్థితిలో ఉన్నాము. ఆలోచన రహిత స్థితిలో ఉందాము. మనసును శూన్యం చేసుకుందాం.
ఆ శూన్యంలో మనం విరాజిల్లుదాం. మనస్సు యొక్క శూన్యంలో ఆత్మ ప్రకాశవంతమవుతుంది, సువిదితమవుతుంది, ప్రస్ఫుటమవుతుంది, శక్తివంతమవుతుంది, తేజోవంతమవుతుంది. ఆత్మ మనసుని శూన్యం చేసుకోవాలి. నో థాట్స్. అది ఎలా సంభవం అంటే శ్వాసతో కూడింటే అది వెంటనే సంభవం. ఉందిగా మంది కదా శ్వాస.
హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం.
మనకు మనమే పరీక్ష. ఎంతసేపు నిగ్రహంగా ఉండగలమా? ఎవరో మన పరీక్షలు తీసుకోరు, మనమే మన పరీక్షలు రాసుకుంటాం, తీసుకుంటాం. మనం శూన్యంగా ఉండగలమా లేదా, అది మన పరీక్ష. Be with your breath. జీవితం అంతా ఒక పాఠమే, జీవితం అంతా ఒక పరీక్ష. జాగ్రత్తగా పరీక్ష వ్రాయాలి. ప్రతి మాట పరీక్ష, ప్రతి ఆలోచన పరీక్ష. జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి దాంట్లోనూ జాగ్రత్తను అలవరుచుకోవడమే ఆధ్యాత్మికత. ఒక్క స్వరం వాయించాలన్నా జాగ్రత్త.
అజాగ్రత్తగా ఒక స్వరం రాకు వచ్చేదేమిటి, అజాగ్రత్తగా ఒక మాట మాట్లాడవచ్చునేమిటి, అజాగ్రత్తగా ఒక ఆలోచన రావచ్చునేమిటి, అజాగ్రత్తగా ఒక చూపు విసరడం ఏమిటి. చూపులో జాగ్రత్త, మాటలో జాగ్రత్త, యోచనలో జాగ్రత్త, కదలికలో జాగ్రత్త. సంగీతంలో జాగ్రత్త. ప్రతి దాంట్లోనూ జాగ్రత్త. తస్మాత్ జాగ్రత్త సుమి. Be aware and be careful in uttering any word, every word, in releasing any thought, in looking anywhere. Be careful how you look, what you look, why you look. ఎందుకు చూస్తున్నాము జాగ్రత్త, ఎలా చూడాలి జాగ్రత్త, ఎటువైపు చూడాలి జాగ్రత్త, ఎంతసేపు చూడాలి జాగ్రత్త, అంతా జాగ్రత్తలే. ఊరికే కళ్ళు పారేసుకుంటావేంటి ప్రపంచం మీద, ఊరికే నోరు పారేసుకుంటావేంటి లోకం మీద. ఊరికే పారేసుకుంటే అంత అనుభవిస్తున్నాం మనం. ఊరికే కళ్ళు పారేసుకుంటాం, ఊరికే నోరు పారేసుకుంటాం. ఏం కళ్ళు ఏం నోరులో పారేసుకునేందుకు ఉన్నాయి ఏంటి అవి. జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, డబ్బును ఖర్చు పెట్టినట్టు. డబ్బుని జాగ్రత్తగా లేకుండా పారేస్తే ఏమవుతుంది, దరిద్రులం అవుతాం. మన కంటి చూపులను జాగ్రత్తగా పరుచుకోకపోతే, నోటిని జాగ్రత్త పరుచుకోకపోతే ఏమవుతుంది, ఏమవ్వాలో అది అవుతుంది. ఎవరు కళ్ళు తెరవకూడదు, నోరు మూసుకుని కూర్చుంటాం, కళ్ళు మూసుకుని అభ్యాసం చేద్దాం. నోరు మూసుకోవడం, కళ్ళు మూసుకోవడం, మధ్యలో ఉన్న ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. ఈ కళ్ళ మధ్య నోటి మధ్య ఒక ముక్కు ఉంది, ఆ ముక్కులో ఒక శ్వాస ఉంది, ఆ శ్వాసను గమనిద్దాం. కళ్ళెందుకు, నోరెందుకు, ముక్కు ఉందిగా, ముక్కులో శ్వాస ఉందిగా, దాంతో కలిసి ఉందాంగా. అది వదిలిపెట్టేసి, ముక్కులోని గాలి వదిలిపెట్టేసి కళ్ళు పారేసుకోవడం, నోరు పారేసుకోవడం ఏ మానవులో. అవేం కళ్ళు, అవే నోరులు. ఎవరు కళ్ళు విప్పకూడదు, నోరు ఇప్పకూడదు. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. కాయప టూపిరిలో గని ఉన్నది, ఆ గనిని కొల్లగొట్టడమే ధ్యానం. నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1.
చక్కగా రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందామండి. నెక్స్ట్ ప్రోగ్రాము స్వాధ్యాయంలో భాగంగా ఈరోజు మనకు అద్భుతమైన టాపిక్ చెప్పడానికి మనకు శైలజ మేడం గారు, కాటేపల్లి శైలజ గారు, ధ్యానరత్న, అలాగే ఖమ్మం ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారండి మేడం గారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి శైలజ మేడం గారు మన క్లాస్ కు రావడం జరిగింది. అందరూ కూడా గట్టిగా క్లాప్ చెప్తూ మేడం వెల్కమ్ చెప్తాము. అలాగే మేడం గురించి 2 వాక్యాలండి. మేడం గారు 2002లో ధ్యానం కోసమే ధ్యానం అంటూ రావడం జరిగిందనమాట. చక్కగా ధ్యానం చేసిన తర్వాత తనకు చాలా ఆనందము అనేది కూడా కలగడం జరిగింది. దాంతో మేడం గారు తన ఇంటి పైననే మంచిగా పిరమిడ్ నిర్మాణం కూడా చేయించడం జరిగింది. దాన్ని పత్రిజీ గారితోనే శంకుస్థాపన అలాగే ఓపెనింగ్ కూడా చేయించడం జరిగింది అనమాట. అప్పటి నుంచి కూడా ఇంకా మేడం గారు చక్కగా ధ్యాన ప్రచారము చేస్తూ, వాళ్ళ అత్తయ్య గారు అయితే మోస్ట్లీ 18 మాత్రలు వాడేవారంటండి. ఈ ధ్యానం అనేది ఎప్పుడైతే చేయడం జరిగిందో ఆ టాబ్లెట్స్ అనేది ఆపేయడం జరిగిందంట. చూడండి ఎంత అద్భుతమో. అలా అప్పటి నుంచి ఇంకా ధ్యాన ప్రచారం అనేది ఎక్కువ చేయడం జరిగిందనమాట. అలాగే ఎన్నో స్కూల్స్కి వెళ్ళి, ఖమ్మం జిల్లాలో అయితే 2050 స్కూల్ ఉన్నాయి. ఆ మొత్తం స్కూళ్ళలోకి వెళ్ళి లక్షల పిల్లలకు చక్కగా ధ్యానం చేయించడం జరిగిందండి. అలాగే షాప్ ఉంటే మేడం వాళ్ళు ఆ షాప్ లో పుస్తకాల మీద కూడా శ్వాస మీద ధ్యాస అని చక్కగా రాసి అందరికి పిల్లలకు ఆ పుస్తకాలు సేల్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగిందంట. అలా అంటే ధ్యాన ప్రచారం పిల్లలకు ఆ రకంగా చేయడము, అలాగే శాకాహార ర్యాలీలు కానీ, పౌర్ణమి ధ్యానం కానీ, అమావాస్య ధ్యానం కానీ, ఇలా ప్రతి చోట ఊరూరా తిరుగుతూ అంటే మనకు ఇలా తమిళనాడే కానీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ఇలా రాష్ట్రాలన్నీ కూడా మేడం గారు ప్రచారం చేయడం జరుగుతుంది, ధ్యాన ప్రచారము. అలాగే మేడం గారు 2004లో వాళ్ళ పార్టీలో ప్రచారం చేయడము, పార్టీలో ఇలా ఎమ్మెల్యేలాగా కూడా నిలబడడం కూడా జరిగిందనమాట. నామినేట్ చేయడం కూడా జరిగిందనమాట. చక్కగా శాకాహార ర్యాలీలైన ధ్యాన ప్రచారాలు చేస్తూ అద్భుతంగా ఇప్పుడు ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారనమాట. ఎంత ధ్యాన ప్రచారము, అద్భుతమైన ర్యాలీలు ఇవన్నీ చేస్తూ, ఇంత ధ్యాన ప్రచారం చేస్తూ, ఇంత సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి మేడం గారు మన క్లాస్ కు రావడం మనందరి అదృష్టంగా భావిస్తున్నామండి. అలాంటి మేడం గారికి అందరూ కూడా క్లాస్ చెప్తూ వెల్కమ్ చెప్దాము. ధ్యానరత్న శైలజ మేడం గారు, నమస్తే మేడం, మీ క్లాస్ కు స్వాగతం. నమస్తే మేడం, అద్భుతం మేడం. మరి ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న మన లలిత మేడం కి, ఇక్కడ వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ, ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకు హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు. మరి ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు మన మేడం గారు. మొన్న ఫోన్ చేశారు. ఇవాళ వచ్చేసి మరి కృతజ్ఞత టాపిక్ ఒకటి మేడం చెప్పారు, ఎంతో అద్భుతం. నిజంగా కూడా మనము కృతజ్ఞత చెప్పుకోకపోతే ఈ జన్మ తీసుకోవడం కూడా వేస్ట్. ఎందుకంటే కృతజ్ఞత భావం లేకపోతే కృతజ్ఞులు అయిపోతాం మనం. ఇప్పుడు పత్రి గారు చెప్పారు శ్వాస మీద ధ్యాస అని. శ్వాస మీదే ఎందుకు పెట్టాలి ధ్యాస అంటే, శ్వాసతో వస్తున్నాం భూమి మీదకి, మనం శ్వాసతో జీవిస్తున్నాం, శ్వాసతో వెళ్ళిపోతున్నాం. చివరి నిమిషం వరకు శ్వాస కావాలి. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవంగా మారిపోతాం. అంత ఇంపార్టెంట్ అయిన శ్వాసకు కృతజ్ఞతా భావం కలిగి ఉండడమే ధ్యానం, ఇంకొకటి లేదు. ఇంకా ఈ జన్మకే కాదు శ్వాస అవసరమైంది మనకు. 86 లక్షల జన్మల తర్వాత మనకి మానవ జన్మ వస్తుంది. ఈ జన్మలో కూడా 300 జన్మలు దాటితేనే మనం ఈ ఆత్మ జ్ఞానము, ధ్యానం అనే ఈ కార్యక్రమంలో మనం ఇన్వాల్వ్ అవుతాం. అంటే ఇన్ని లక్షల జన్మలు
ఈ జన్మలో 300 సంవత్సరాలు మానవ జన్మలో. తర్వాత మానవ జన్మ తీసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 32 సంవత్సరాలప్పుడు నేను ధ్యానంలోకి వచ్చా. అలా 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు కూడా పడుతుంది. ఇన్ని లక్షల జన్మలు, వందల సంవత్సరాలు, మరి కొన్ని సంవత్సరాలు గడిచినా సరే మనకి శ్వాస అవసరమైంది. అంత ఇంపార్టెంట్ అయిన శ్వాసకు థ్యాంక్స్ చెప్పడమే ధ్యాన ప్రక్రియ. ఇదే కృతజ్ఞత. ఈ సత్యాన్ని తెలుసుకొని మహానుభావులు ఎందరెందరో చక్కగా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యానమే నా సాధన, త్రినేత్రమే నా సిద్ధి అంటాడు పరమశివుడు, శంకరుడు, మహాదేవుడు. అర్ధనిమిలిత కళ్ళతో ధ్యానం చేస్తూ ఉంటాడు ఆయన. ఆంజనేయ స్వామి వాళ్ళ అమ్మగారు అంజనాదేవి 2 సంవత్సరాల నుంచే ధ్యానం నేర్పించారు. శ్వాస మీద ధ్యాస పెట్టాడు, శ్వాసపుత్రుడు అయ్యాడు, వాయుపుత్రుడు అయ్యాడు. మరి అదే కృతజ్ఞత. ఆ సత్యాన్ని వాళ్ళు తెలుసుకున్నారు, మనకు తెలియజెప్పారు పత్రిజీ గారు. ఎంత ఈజీగా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా చెప్పారు పత్రి గారు. శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే అని. ఇంత గొప్ప ధ్యాన పద్ధతి, కృతజ్ఞతాభావం ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో ఈ సృష్టిలో తెలుసుకోవాల్సిన సత్యం ఇంకొకటి లేదుగాక లేదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అది లేకపోతే మన నిమిషం లేదు, మనకి ఒక సెకండ్ కూడా జీవించలేం. మనం చేయాల్సింది చేస్తే పొందాల్సినవి పొందుతాం. చక్కటి ధ్యానం చేయడం వల్ల, ధ్యానం సర్వరోగ నివారణి. తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు. ఇందాక చెప్పారు మేడం, మా అత్తగారు 18 టాబ్లెట్లు వాడేది రోజుకి. థైరాయిడ్, బీపీ, గ్యాస్ ట్రబుల్, అల్సర్, మోకాళ్ళ నొప్పులు ఉండేవి. విత్ ఇన్ 3 months లో, అంటే ముగ్గురు పెద్ద డాక్టర్లు 3 15 సంవత్సరాలు వాడాం. 1 సంవత్సరం ఆయుర్వేదం వాడాం, హోమియోపతి వాడాం. 1 సంవత్సరం 17 సంవత్సరాల నుంచి వాడుతున్న మందులన్నీ కూడా పక్కన పెట్టారు. ఇక్కడ హోమియోపతి, అల్లోపతి, నేచురోపతి ఏ పతి కూడా ఆమెకు పనిచేయలేదు. ఆనాపానసతి ధ్యానం చేసిన తర్వాత ఆమెకి ఒక్క టాబ్లెట్ కూడా అవసరం లేదు. సుభాష్ పత్రి అంటే నో ఆస్పత్రి. మా ఖమ్మంలో కొటేషన్. సుభాష్ పత్రి ధ్యానం చేస్తే నో ఆస్పత్రి. పొద్దున్నే లేద్దాం, ధ్యానం చేద్దాం, శాకాహారం తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఇది నేను మా ఇంటి ముందు ముగ్గులో కూడా ఇదే రాస్తా నేను. ధ్యానము శాకాహారంతో జీవితంలో ఆనందం, ఆరోగ్యం అని. అహింస పరమో ధర్మ అని. నాది ఉదయం 5-6 గంటల నుంచే నా ప్రచారం స్టార్ట్ అవుద్ది. మేడం ఇందాక చెప్పినట్టుగా 24 సంవత్సరాలు అవుతుంది. 2003లో ధ్యానంలోకి వచ్చా. వచ్చిన దగ్గర నుంచి కూడా మరి మా ఇంటికి సత్యలోకి పిరమిడ్ హౌస్ అని పేరు పెట్టారు పత్రి గారు. నిజంగా కూడా మరి ఎవరు వచ్చినా గాని జీవుడుగా వచ్చినప్పుడు దేవుడైపోతాడు. పత్రి గారు చెప్పారు, విశ్వాంతర జ్ఞానం నిక్షిప్తం చేయబడి ఉంది, ఈ ఇంటికి జీవుడుగా వచ్చినోడు దేవుడైపోతాడు. మేడం మీరు సత్యలోకం నుంచి వచ్చారు, సత్యాన్ని తెలుసుకున్నారు, సత్యాన్ని బోధిస్తున్నారు, మీ ఇంటినే సత్యలోకం చేస్తున్న మేడం అన్నారు సారు. నిజంగా కూడా అన్ని స్లోగన్స్ రాపించాను మా ఇంటికి. ఒక బుద్ధుడి విగ్రహం, గాంధీజీ విగ్రహం పెట్టడం జరిగింది. ఇంటి ముందు ముగ్గుల నుంచి స్టార్ట్ అవుతుంది. అందరూ వచ్చి దండం పెట్టుకుంటారు, ఇలా ముగ్గులు చదువుతారు. అక్కడ కొటేషన్స్, రోజు ఒక కొటేషన్స్ పెడుతుంటాను. ఈ గోడల మీద రాశాను, ధ్యానం చేసే పద్ధతి. కోటి పూజ సమం స్తోత్రం అని. బుద్ధ భగవానుడు జన్మనిచ్చిన మన భారతదేశం బుద్ధికి, శాంతికి, అహింసకు, ఆధ్యాత్మికతకు, ప్రపంచ దేశాలకు మార్గదర్శకత్వం వహించాలి, విశ్వమంతా బుద్ధత్వం ప్రజ్వరిల్లాలి అంటున్నారు ఇలా మోడీ గారు. ఆ కొటేషన్ నేను ముందే రాశాను. అంటే భారతదేశం పుణ్యభూమి, వేదభూమి, తపశక్తి కలిగిన భూమి. భారతదేశంలో జన్మ తీసుకున్నందుకు మనకు మనమే గర్వకారణం. వేదాలకు పుట్టినిల్లు మన భారతదేశం. మరి బుద్ధ భగవానుడు జన్మనిచ్చిన మన భారతదేశం బుద్ధికి, శాంతికి, అహింసకు, ఆధ్యాత్మికతకు, ప్రపంచ దేశాలన్నిటికీ మార్గదర్శకత్వం వహించాలి మన భారతదేశం. విశ్వమంతా బుద్ధత్వ ప్రాప్తి జరగాలి. మరి పత్రి గారు కూడా అదే కదా, మరి 2550 సంవత్సరాల తర్వాత మైత్రేయ బుద్ధుడిగా వస్తా అని చెప్పాడు. నిజంగానే అలానే వచ్చాడు. మరి భూప్రపంచానికి అంతా పరిచయం చేసింది ధ్యానం అంటే శ్వాస మీద అని పత్రి గారు. ఆ పత్రి గారికి కృతజ్ఞత చెప్పడమే ధ్యానం, ధ్యాన ప్రచారం చేయడం. మనం ఇదే కృతజ్ఞత అంటే, ఇంకొకటి లేదు. ఆ భగవంతుడికి మనం ఏమిస్తాం? సాక్షాత్తు దైవం ఆయన. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుర్స్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కళ్ళు వస్తారు. ద్వాపరయుగానికి కృష్ణుడు వస్తే, త్రేతాయుగానికి రాముడు వస్తే, కలియుగానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు వచ్చారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇవాళ కోట్ల మంది ఇవాళ శాకాహారులుగా మారారు. ఎవరి వల్ల అయిందా? అహింస పరమో ధర్మ అని వాళ్ళు ఒక బోర్డు పెడతారు. అదే కదా మరి మనం కృతజ్ఞత చెప్పేది. ఆ భగవంతుళ్ళు
మత్స్యావతార గోవింద, వామనావతార గోవింద, కూర్మావతార గోవింద, వరాహవతార గోవింద, అన్ని భగవంతుళ్ళే, అందరూ భగవంతుళ్ళే. ప్రాణం పోసే శక్తి మనకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు మనకి ఎక్కడిది అని ఘంటాపదంగా చెప్పింది ఎవరు అంటే బ్రహ్మర్షి పితామహ పత్రి. ఏ 220 రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి, ఎవరు కూడా ఇంత కరాఖండిగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అందుకే దట్ ఈజ్ పత్రిజీ. పత్రిజీ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి కాదు, ఒక చైతన్యం కాదు, సాక్షాత్తు దైవ స్వరూపుడు ఆయన. అలానే వచ్చాడు, అలానే పంచి పెట్టాడు అందరికి. కోట్ల మందికి స్ఫూర్తిదాయకం అయ్యారు, కోట్ల జీవులు కాపాడబడ్డాయి. మనము ఇప్పుడు కృతజ్ఞతా భావంతో మన శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే ఆత్మలు పులకిస్తాయి. ఆత్మే పరబ్రహ్మ స్వరూపం, ఆత్మ దగ్గరికి చేసే ప్రయాణమే ధ్యానం. ఎప్పుడైతే మనము శాకాహార ర్యాలీలు చేస్తామో జంతు జాతి మొత్తం పులకిస్తుంది, ఆత్మలు పులకిస్తాయి, జంతు జాతి కాపాడబడుతుంది. అదే కృతజ్ఞత. తర్వాత పిరమిడ్ నిర్మాణాలు చేస్తే మనం భూమండలం మీద జన్మ తీసుకున్నాం, భూమికి ఇచ్చే కృతజ్ఞత, భూతల్లికి ఇచ్చే కృతజ్ఞత. భూమి మీద పిరమిడ్లు నిర్మాణం చేస్తే భూమాత పులకిస్తుంది, ఆనందంతో ఓలలాడుతుంది భూమాత. టమాటా పండులా కమిలిపోయి ఉంది, ఏమైనా ఓర్చుకుంటుందంట భూతల్లి. ఆ భూదేవి మహాతల్లి. కానీ మలమూత్రాలు విసర్జించిన, మనము ఏ అరాచకాలు సృష్టించినా, ఎంత పగలదీసి మనం పంటలు పండించుకున్నా, గ్రానైట్ రాళ్లు తవ్వుకున్నా, ఎన్ని అరాచకాలు చేసినా ఓర్చుకుంటుందంట. కానీ పేగు బంధం, తన బిడ్డల్ని డిస్టర్బ్ చేసి మాత్రం ఒప్పుకోదంట. అహింస పరమో ధర్మ, ధర్మో రక్షతి రక్షిత. మరి అందుకే శాకాహార ర్యాలీ చేస్తున్నారు పత్రి గారు. అందుకే ఆ తల్లి అంత బాధపడుతుంది. మనం ఒక ప్లకార్డ్ పట్టుకొని చక్కగా ఒక బ్యానర్ తీసుకొని మనం ఒక అడుగులు వేసుకుంటూ మనము చక్కగా లైన్ గా నడుస్తూ ఉన్నప్పుడు ఆ భూమాత సంతోషిస్తుంది. తన బిడ్డల్ని కాపాడటం కోసం వచ్చారు, నా బిడ్డల్ని కాపాడటం కోసం వచ్చారు ఈ మహా తల్లులు, ఈ మహా తండ్రులు అని చెప్పేసి చాలా ఆనందపడుతుంది. కాబట్టి శాకాహార ర్యాలీ చేస్తే ఆత్మలు, జంతు జాతి మొత్తం పులకిస్తోంది. పిరమిడ్ నిర్మాణాలు చేస్తే భూమాత పులకిస్తోంది. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఇందాక మేడం చెప్పారు, సత్యం పార్టీ, ధర్మం పార్టీ, శాకాహారుల పార్టీ, ఆత్మజ్ఞానయుత మేధావులు పరిపాలకులు కావాలి అని సోక్రటిస్ నినాదాన్ని ఆదర్శంగా తీసుకొని పత్రి గారు 1999లో పార్టీ స్థాపించారు. సత్యం పార్టీ, ధర్మం పార్టీ, శాకాహారుల పార్టీ అని చెప్పేసి మనం నినాదాలు పలుకుతూ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు సమాజం అంతా పులకిస్తుంది. ఇది కృతజ్ఞత. సంఘం శరణం గచ్చామి. సంఘంలో ఉన్నాం మనం, మూలాలు వెతికి పత్రి గారు ఏం చేస్తే మనం సమాజాన్ని మనం కాపాడతాం, సమాజంలోకి వెళ్తాం, మనం అధికారికంగా ప్రచారం చేస్తాం. మనం గురులు శిష్యులు ఎల్లా పరిపాలనా పరులు, పరమార్థికులుగా ప్రబలిరేని సంఘమందు సుఖము శాంతి వర్ధిల్లును, కళికాంబ హంస కాళికాంబ అంటాడు వీర బ్రహ్మేంద్ర స్వామి. సంఘంలో ఉన్న వాళ్ళందరికీ మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. సంఘం శరణం గచ్చామి అంటాడు, అందుకే బుద్ధ భగవానుడు. ధర్మం శరణం గచ్చామి, అహింసా శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. అహింసే పరమ ధర్మం, శాకాహారులే పరిపాలకులు కావాలి అని చెప్తున్నాం మనం. ఇది కృతజ్ఞత అని చెప్పగానే నాకు ఇవన్నీ కృతజ్ఞతలే. తర్వాత మనం ఇంట్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్ని వస్తువులను మనం వాడుకుంటాం. ముందుగా ఒక కాఫీ ఇస్తుంది తన సతీమణి, ఆమెకు కృతజ్ఞత చెప్పాలి. మరి అన్ని తీసుకొచ్చి పెడుతున్నాడు. మరి ఆ మహాపురుషుడు భర్తకు కృతజ్ఞత. మనం పేస్ట్ వాడుకుంటాం, బ్రష్ వాడుకుంటాం, ఇంట్లో బెడ్ వాడుకుంటాం. చీపురి కట్టకు దండం పెట్టమంటారు పెద్దవాళ్ళు, చీపురి కట్టను తన్నొద్దు అంటారు, గడప మీద కాలు పెట్టొద్దు అంటారు. మరి వాటన్నిటికీ కృతజ్ఞత చెప్పినప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఇవన్నీ దేనికి చెప్పినా సరే సర్వాంతర్యామి భగవంతుడు. సర్వం కల్విదం బ్రహ్మ. సర్వం అంటే మొత్తం, కల్విదం అంటే కలిసి ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే. అందుగలడు ఇందు లేదు సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందేగలడా భగవంతుడు. దైవం మానుష్య రూపేణ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. మరి అన్ని భగవంతుడి స్వరూపమైనప్పుడు మనం దేనికి కృతజ్ఞత చెప్పినా భగవంతుడికి కృతజ్ఞత చెప్పినట్టే, ఆ భగవంతుడికి కృతజ్ఞత చెప్పినట్టే మనం.
పంచభూతాత్మకమైన మన శరీరం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. 5 పంచభూతాలు. 5 మనలో ఉన్నాయి, 5 బయట ఉన్నాయి. 5ట్లో ఏ ఒక్కటి లేకపోయినా మన శరీరం లేదు. చూడండి, మనం ఎంత మంచి సోప్ పెట్టి వాష్ చేసుకున్నా మన లోపల నుంచి మట్టి వస్తుంది అంటే మనలో భూమి ఉంది. ఒక నిమ్మకాయ ముక్క లోపల వేసుకుంటే లోపల నుంచి లాలాజలం వస్తుంది అంటే మనలో నీరు ఉంది. బూరలోకి గాలి ఊదితే బూర ఉబ్బుతుంది అంటే మనలో వాయువు ఉంది. భూమి ఉంది, నీరు ఉంది, వాయువు ఉంది. చల్లటి శ్వాస తీసుకుంటాం, నిశ్వాస వదిలేటప్పుడు వేడిగా వస్తుంది అంటే మనలో అగ్ని ఉంది. నోటిలోని మౌనం, మనసులో శూన్యం అంటున్నాం అంటే మనలో ఆకాశం ఉంది. 5 పంచభూతాలు. 5ట్లో ఏ ఒక్కటి లేపని శరీరం లేదు. 5 బయట ఉన్నాయి. సూర్యుడు ఉదయించకపోతే మనకి జన్మ లేదు. జన్మించిన తర్వాత భూమి లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? సూర్యుడి కంటే గొప్పది భూమి. భూమి కంటే గొప్పది ఆకాశం. ఆకాశం లేకపోతే వెలుగు, చీకటి, వర్షం, నీరు, పంటలు ఎలా ఉంటాం మనం? భోజనం లేకపోయినా ఒక రోజు ఉంటాం కానీ వాటర్ లేకపోతే 5-6 గంటల తర్వాత నీళ్లు తాగాలి. నీళ్లు లేకపోయినా 5-6 గంటలు ఉంటాం కానీ శ్వాస ఆగిపోతే, శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవంగా మారిపోతుంది. 5 బయట ఉన్నాయి. ఈ 5 పంచభూతాలని ఆ 5 పంచభూతాలకి కలపడమే ధ్యానం. అదే కృతజ్ఞతా భావం. లేకపోతే ఏమవుతుంది? మనకి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. మనం ఇంట్లో 1 లక్ష రూపాయలు పెట్టి ఎల్ఈడి టీవీ తెచ్చాం, కానీ దానికి టీవీ యాంటీనా లేకుండా, కనెక్షన్ లేకుండా ఏ ఛానల్ కూడా ఓపెన్ కాదు. 1 లక్ష రూపాయలు పెట్టాం, ప్లగ్ పెట్టాం, స్విచ్ పెట్టాం, రిమోట్ ఉంది, అన్ని ఉన్నాయి, కానీ ఛానల్ ఓపెన్ అవ్వదు. ఎందుకంటే కనెక్షన్ లేదు. అలానే మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేయకపోతే వచ్చామా, వెళ్ళామా. ఏ ఛానల్ కూడా ఓపెన్ లేకుండా ఎలా అయితే నిర్జీవంగా ఉంటుందో ఆ టీవీ మోడు బారిన ఎండమావిలాగా మన జీవితం కూడా అంతే. వచ్చేటప్పుడు బట్ట కట్టిరాము, వెళ్ళేటప్పుడు అది వెంట రాదు. ఏమీ తీసుకురాము, ఏమీ తీసుకెళ్ళాం మనం. ఇదంతా నాటకం. 3 గంటల సినిమా ఎలానో ఈ 70-60 సంవత్సరాల జీవితం అలా జీరో లాగా మనం కొట్టివేయబడతాం. కానీ ఎప్పుడైతే ధ్యానం మనం స్టార్ట్ చేస్తామో, ఆ టాటా స్కై గానీ, ఎయిర్టెల్ గానీ, డిష్ గానీ దానికి కనెక్షన్ ఇచ్చామో 200 ఛానళ్ళు, డిస్కవరీ ఛానల్ అన్ని చూస్తాం, పిఎంసి చూస్తాం, భక్తి ఛానల్ చూస్తాం, జబర్దస్త్ చూస్తాం, ఎక్స్ట్రా జబర్దస్త్ చూస్తాం, టీవీ చూస్తాం, టీవీ9 చూస్తాం, అన్ని చూస్తాం. ఎంతో అద్భుతంగా మనం దాన్ని ఆస్వాదిస్తాం. అంటే కనెక్షన్. ఇప్పుడు ఈ పంచభూతాలకి ఆ పంచభూతాలకి కనెక్ట్ అవ్వటమే ధ్యాన ప్రక్రియ. అదే కృతజ్ఞత. పంచభూతాలకు కృతజ్ఞత. ఇదే కృతజ్ఞత అంటే. ఎప్పుడైతే మనం కనెక్షన్ అయ్యామా, శ్వాసకు మనం దాసోహం అయితే సర్వ సృష్టి మొత్తం మనకు దాసోహం అవుతుంది. సర్వ సృష్టిలో ఒక భాగమని మనం తెలుసుకుంటాం. కలిసి ఉంటే కలదు సుఖం. కలిసిపోతాం మనం. విశ్వానికి కనెక్ట్ అయిపోతాం మనం. ఆ భగవంతుడికి కనెక్ట్ అయిపోతాం. భగవంతుడి దగ్గరికి లాస్ట్ మెట్టే ధ్యానం. ఇలా చెయ్యి అందిస్తూ ఇట్లా ఉన్నారు వాళ్ళు. ఆ చెయ్యి అందుకోవడమే ధ్యానం అంటే. లాస్ట్ మెట్ అంటే ఆ భగవంతుడికి సరెండర్ అవ్వడమే ధ్యానం. మనం కొంచెం గమనించుకుందాం. ఈ అశాశ్వతమయ్యే శరీరానికి చిటికనే వేలు పట్టుకొని 7 అడుగులు వేస్తుంది భార్య. భర్తకు సరెండర్ అవుతుంది. ఇంటి పేరు వదిలేస్తుంది, చుట్టాలు వదిలేస్తుంది, ఈ ఊరు, దేశం, ఊరు, జిల్లా, మండలం, దేశం కూడా వదిలేసి వెళ్తున్నారు. కానీ ఆ భర్త ఏం చేస్తాడు? అన్ని ఆమెను చూసుకుంటాడు. ఆఖరికి ఊరికి వెళ్తుంటే బ్యాగులు కూడా మోస్తాడు, పట్టు చీరలు అన్ని కొనిస్తాడు, అన్ని చూసుకుంటాడు. అంటే అన్నిటినీ వదిలేసి, అందరినీ వదిలేసి ఒక చిటికనే పట్టుకొని భర్తకు సరెండర్ అయితే, ఈ అశాశ్వతమయ్యే శరీరానికి ఇంత వైభోగం ఉంటే ఒక్కసారి మనం భగవంతుడికి సరెండర్ అవుతే, ఇంక సత్యం, నిత్యం, శాశ్వతమైన భగవంతుడు. ఇది ప్యాసింజర్ ట్రైన్ లా అయితే అది కూడా కాదు, ఇంకా ఎడ్ల బండి లాగా అయితే అది సూపర్ ఫాస్ట్ ఫ్లైట్. మన భగవంతుడికి సరెండర్ అవ్వడం, ఆయన చూసుకుంటాడు. అదే మనం భగవంతుడికి ఇచ్చే కృతజ్ఞత. దీనికి ఒక మంచి స్టోరీ ఉంది. ఏంటంటే, ఇది మీకు తెలిసే ఉండొచ్చు కొంతమందికి. ఎడారిలో ఒక పక్షి చాలా దీన స్థితిలో ఉంటుందన్నమాట. రెక్కలన్నీ ఊడిపోయి చాలా ఎడారిలో అంటే వాటర్ లేకుండా, ఫుడ్, ఆహారం లేకుండా పడి ఉంటుందన్నమాట. అప్పుడు ఆకాశంలో ఒక పావురం వెళ్తుంది, చాలా విహరిస్తుంది, చాలా కేరింతలు కొడుతూ వెళ్తున్నప్పుడు ఈ పక్షికి ఆలోచన వచ్చింది. ఆ పావురమా ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను స్వర్గానికి వెళ్తున్నా అని చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు స్వర్గంలో భగవంతుడు ఉంటాడు కదా, నా గురించి కొంచెం
ఇగో నన్ను చూస్తున్నావు కదా, ఇంత దీన స్థితిలో ఉన్నా, కొంచెం ఏమన్నా ఉంటే ఆయన అడిగి చెప్తావా అని అడిగితే, సరే తోటి పక్షి కదా అని చెప్పేసి అక్కడ స్వర్గానికి వెళ్తుంది. అక్కడ ద్వారపాలకులు ఉన్నప్పుడు అక్కడ అడుగుతుంది అనమాట పావురం. నేను వచ్చేటప్పుడు ఎడారిలో ఒక పక్షి చాలా దీన స్థితిలో ఉంది. నా గురించి కొంచెం విన్నవించుకోండి, అక్కడ భగవంతుడిని అడుగు అని చెప్తే వాళ్ళు ఏం చెప్తారు, ఆ ద్వారపాలకులు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో ఆ పక్షి అలా 7 సంవత్సరాలు అనుభవిస్తే ఆమె కర్మ దగ్ధం అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఇంకాసేపు చచ్చిపోయేలాగా ఉంది. 7 సంవత్సరాలు అనుభవించాలి. అమ్మా ఇప్పుడు చెప్తే ఇప్పుడే చచ్చిపోతుంది. ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పమన్నారు. ఏం చెప్పిండంటే ఆ ద్వారపాలకులు, ఇప్పటి వరకు ఆరోగ్యం వచ్చింది, ఇప్పటి వరకు ఆహారం దొరికింది, ఇప్పటి వరకు వాటర్ దొరికింది, ఇప్పటి వరకు ఎగరగలిగింది. కాబట్టి ఆ భగవంతుడికి కోట్ల కోట్ల కృతజ్ఞతలు చెప్పుకొని చెప్పు, ఆ భగవంతుడు కనికరిస్తాడు అని చెప్పడం జరిగింది వాళ్ళు. ఆ పావురం వచ్చి పక్షికి చెప్పింది. ఆ పక్షి నిజంగానే భగవంతుడు చెప్పిండు కదా, భగవంతుడు ఏది చెప్పినా సత్యమే అని చెప్పేసి కొంచెం ఆకలేస్తున్నప్పుడు, ఇప్పటి వరకు నాకు ఆహారం ఇచ్చావు, నీకు కోట్ల కోట్ల కృతజ్ఞతలు. దాహం వేసినప్పుడు ఇప్పటిదాకా దాహం తీర్చావు, కోట్ల కోట్ల కృతజ్ఞతలు. ఇప్పుడు దాకా నాకు ఆరోగ్యం బాగుంది, ఇప్పుడు అనారోగ్యం వచ్చింది అని చెప్పేసి కోట్ల కృతజ్ఞతలు. నేను ఎగరగలేకపోతున్నాను, నాకు రెక్కలు లేవు, ఇప్పటి వరకు నాకు ఆ శరీర అవయవాలు బాగిచ్చావు నాకు అని చెప్తూ ఉంది. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. 3వ రోజు మధ్యాహ్నం కల్లా ఆ భగవంతుడు కనికరించాడు. ఒక చిన్న కొలను వచ్చింది ఆ ఎడారిలో. ఆ కొలను సృష్టించిన కొలను కాబట్టి చిన్న మొక్క మొలిసింది. ఆ మొలిసిన మొక్క గంటలలోనే పెద్ద వృక్షంలాగా తయారైపోయింది. ఆ పక్షికి పక్కనే కొలను, వాటర్ దొరుకుతుంది, చక్కగా నీళ్లు తాగుతుంది, శరీరానికి కొంచెం శక్తి వస్తుంది. కాస్త ఆకులు వరాలు వృక్షాలు ఉన్నాయి కాబట్టి ఆకులు ఆహారం దొరుకుతుంది, శరీరానికి శక్తి వస్తుంది. కొన్ని గంటల్లోనే మరి ఆ శక్తివంతురాలిగా తయారవుతుంది. కాస్త ఎప్పుడైతే ఆ శక్తి వస్తుందో రెక్కలు ఇచ్చుకుంటున్నాయి, ఆ రెక్కలన్నీ మళ్ళీ మొలవడం స్టార్ట్ అయిపోయినాయి. అలా కొంచెం కొంచెం ఆరోగ్యం సరైపోయింది. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు వచ్చేసరికి చక్కగా పావురం లాగా ఎగురుతోంది పక్షి. అప్పుడు పావురం ఆ పైన వస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ ఎడారిలో కొలనేంటి, ఎడారిలో ఈ వృక్షం ఏంటి, ఇక్కడ పక్షి లేదు, ఇప్పుడు పక్షి ఇక్కడ ఉంది, ఏంటి ఇంత వైపరీత్యం, అసలు ఏం చెప్పారు వాళ్ళు అని చెప్పేసి పావురానికి డౌట్ వచ్చింది. మళ్ళీ స్వర్గానికి వెళ్తుంది. అక్కడ ద్వారపాలకులను అడుగుతోంది, నేను వారం రోజుల కింద వచ్చాను, మీరు ఒక పక్షి గురించి నేను విన్నవించుకున్నాను, మరి 7 సంవత్సరాలు అనుభవించాలి అన్నారు. ఇప్పుడు చూస్తే నాకు మళ్ళీ తిరుగుతోంది ఆ పక్షి చాలా ఆరోగ్యంగా ఆనందంగా. ఆ ఎడారిలో ఒక కొలను కూడా వచ్చింది, ఒక చెట్టు వచ్చింది, వృక్షం వచ్చింది. మరి ఇలా ఏంటి అంటే, నువ్వేం చెప్పావంటే, మీరేం చెప్పారు నేను అది చెప్పానంటే, నువ్వు చెప్పింది తూచా తప్పకుండా పాటించింది, ఆచరించింది ఆ పావురము. కోట్ల కోట్ల కృతజ్ఞతలు చెప్పడం వల్ల 7 సంవత్సరాలు అనుభవించాల్సిన కర్మ 7 రోజుల్లో పరిసమాప్తం చేసుకుంది అని చెప్పడం జరిగింది. అంటే చూసారా, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పితే ఆ భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు, నువ్వే దేవుడు అని చెప్పాడు పత్రి గారు. ఎప్పుడైతే మన లోపల ఉన్న భగవంతుడికి ఇప్పటి వరకు ఆరోగ్యం వచ్చింది, ఇప్పటి వరకు ఆనందం ఇచ్చావు, ఏదో చిన్న తలకాయ నొప్పి లేసింది, ఆ తలనొప్పికి మనం ఇంతవరకు ఉన్న ఆరోగ్యానికి కృతజ్ఞతలు చెప్పుకుంటే తలనొప్పి మాయమవుతుంది. ఒక దీన స్థితిలో ఉన్న ఇప్పుడు ఇంకాసేపు చచ్చిపోయే పక్షి ఎలా సాధించుకుంది, తన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంది, తన కర్మలు దగ్ధం చేసుకుంది, చాలా హ్యాపీగా ఆనందంగా ఆత్మజ్ఞానంతో మోక్షధామం, మరి ఎంత అద్భుతం, స్వర్గ ప్రాప్తి జరిగింది కదా ఆ పక్షికి. ఆ చిన్న పక్షికి అలా జరిగినప్పుడు మనకి ఇంకా దానికి మనలాగా మాట లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఆ మేధస్సు లేదు, మరి అన్ని ఉన్నాయి మనకి. దైవం మానుష్య రూపేణ, దైవం లాంటి మనిషి రూపం అంది. భగవంతుడికి దగ్గరగా మనం ఉన్నాం, మనమే భగవంతుళ్ళం. మరి అలాంటప్పుడు మనం ఎందుకు సాధించుకోలేం, ఎందుకు బెంబేలెత్తిపోతున్నాం మనం? కొంచెం కష్టం వస్తే, కొంచెం సమస్య వస్తే, కొంచెం దుఃఖం కలిగితే దేనికి బెంబేలెత్తిపోతున్నాం మనం? వైభోగాలు ఆలోచన అవడం కోసం వచ్చాం భూమి మీదకి. పత్రి గారు చెప్తారు కదా, జీవితం అంటే నాటకం, జీవితం అంటే నాట్యం, జీవితం అంటే ఆట, జీవితం అంటే పాట అని. ఆటలు పాటల్లో నాట్యం, నా నాటి బ్రతుకు నాటకము, కనక కన్నది కైవల్యము అంటాడు అన్నమాచార్యుల వారు. 3 గంటల సినిమా లాగానే ఉంటుంది జీవితం కూడా. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవంగా పోతాం మనం. జీరో లాగా కొట్టివే పడతాం మనం, ఏమి తీసుకెళ్ళాం, ఏమి తీసుకురాం మనం. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఇది ఆత్మకు సంబంధించింది, ఆత్మకు చేకూరుతుంది, అప్పుడేమవుతుంది, మనకి 1 యాడ్ అవుతుంది. ఒక పక్కన 0 పెడితే 10 అవుతుంది, 2 సున్నాలు పెడితే 100 అవుతుంది, 3 సున్నాలు పెడితే 1000 అవుతుంది, 4 సున్నాలు పెడితే 1,00,000. అంటే వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ధ్యానం చేస్తే మనిషిగా ఉండం, మనం మాస్టర్ గా తయారవుతాం, వ్యక్తిగా ఉండం, శక్తిగా మారుతాం.
ఇది పత్రి గారు చెప్పారు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని ఎంత బాగా చెప్పాడు. ఈ 3 మాటలకే దగ్గర అయ్యాను నీ పత్రి గారికి. నిజంగా ఈ 3 మాటలు చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ గురువు అయినా ఉన్నాడా? నాకైతే ఎక్కడ కనిపించలేదు. 39, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, కొన్ని లక్షల కిలోమీటర్లు తిరిగి పత్రి గారు ఎన్నో ధ్యాన మహాయజ్ఞాలు, అహింసా ధ్యాన మహాయజ్ఞాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాచక్రాలు, మరి ధ్యాన వ్యవసాయం, స్పిరిచువల్ టాబ్లెట్లని, ఆరోగ్య కేంద్రాలని, పిరమిడ్ సెంటర్స్ అని, ఇంకా ధ్యాన వ్యవసాయం అని, పిరమిడ్ మోడల్ స్కూల్ అని, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని, బిఎంసి ఛానల్ అని, చూసారా? ప్రతి క్షణం సత్య దర్శనం. ఎన్ని ఎన్ని రకాలుగా చేయాలో అంతకంటే ఎక్కువగా చేసి ఆయన కోట్ల మందికి స్ఫూర్తిదాయకం అయ్యారు. కోట్ల జీవులు కాపాడబడ్డాయి. లక్షల పిరమిడ్లు, వేల పిరమిడ్లు నిర్మాణం చేశారు. అద్భుతాలకి అద్భుతం, మహా అద్భుతం, దివ్య అద్భుతం, పరమాద్భుతం. దట్ ఈజ్ పత్రిజీ. ఆయన ఉన్నప్పుడు మనం రావడం, మరి ఆయనకి ఇచ్చే కృతజ్ఞత ఇప్పుడు మనం దేశ ధ్యాన ప్రచారం కూడా. నా పాదం పట్టుకోవద్దు, నా పదం పట్టుకోమన్నారు పత్రి గారు. ఆయన 1,00,000 పుస్తకాలు చదివారు, కొన్ని వేల పుస్తకాలు రాశారు, ఎంతో జ్ఞానాన్ని మనందరికీ ఇచ్చారు. పిఎంసి ఛానల్ ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది 99 గంటలు వస్తుందంట కంటెంట్. అంత కంటెంట్ ఉందంట మనకి 99. మరి అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప గురువుల్ని మనకి. ఆ గొప్ప గురువు అంటే అందరూ గురువులే. ఇవాళ మీకు ఏ తెలిస్తే ఏ చెప్పండి బి వస్తుంది, బి తెలిస్తే సి చెప్పండి డి వస్తుంది. ఇలా ధ్యానం చేసామనుకోండి మనం, రేపు ప్రచారం. పత్రికా దగ్గర నేర్చుకుంది ఏంటంటే, నేను 1 గంట కూర్చొని ధ్యానం చేస్తే 1 ఏనుగు బలం, కొత్త వాళ్ళని ఒకళ్ళు కూర్చోబెట్టి ధ్యానం చేస్తే 1000 ఏనుగుల బలం. 1000 ఏనుగుల బలం పొందడం కోసం ఇందాక చెప్పినట్టుగా నేను అంత ప్రచారం చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా నేను ఖమ్మంలో 4 అపార్ట్మెంట్లలో ధ్యానం పెట్టా. ఇప్పుడు అపార్ట్మెంట్ లోంచి నేను 2 అపార్ట్మెంట్లు ధ్యానం చెప్పుకొని వస్తున్నాను. నేను పొద్దున ఒక ఊరికి వెళ్ళాను. నేను అక్కడ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ మొత్తం 350 పిల్లలు ఉన్నారు. అప్పుడు 2003, 2004లో నేను 33 లక్షల మంది పిల్లలకు ధ్యానం నేర్పించా. 1 లక్ష నోట్స్ల మీద వేయించాను నేను. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసాన్ని, బుద్ధుడి ఫోటో, పత్రికారు ఫోటోలు, బెంగళూరు పిరమిడ్, ఓషో, బుద్ధుడు ధ్యానం చేసేది, మన ఆంజనేయ స్వామి ధ్యానం చేసేది, బాబా ధ్యానం చేసేది, వెనక వైపు ధ్యానం చేసే పద్ధతి, అవన్నీ పెట్టి నేను అప్పుడు మంచి పెట్టాను. తర్వాత ఖమ్మంలో 41 వార్డు ఉంటే, వార్డు ఇంటింటికి నేను ధ్యానం శాకాహారంతో జీవితంలో ఆనందం అని చెప్పేసి 30 పేజీలు అహింస శాకాహారం బుక్, 10 పేజీలు ధ్యానం గురించి, ధ్యానం చేసే పద్ధతి గురించి చెప్పి నేను ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇచ్చాను. నేను 3 నెలల 10 రోజులు పట్టింది నాకు. అప్పుడే ధ్యానరత్న ఇచ్చారు పత్రిక. తర్వాత లక్ష్మణరావు గారితో ధర్మరత్న ఇప్పించాడు శాకాహార ర్యాలీ చేస్తుంటే. మొన్న జనవరి 26వ తారీఖు, మొన్న పోయిన సంవత్సరం భారత సేవారత్న ఢిల్లీ వాళ్ళు వచ్చి ఇచ్చారు. అంటే ఈ బిరుదులని కాదు అక్కడ లెక్క. జగద్గురువులు మేడం మీరు దండం పెట్టారు సార్ పత్రి గారు ఒకసారి. బ్రహ్మర్షి ఆయన, ఆయనకు తెలుసు లోపల స్కాన్ చేస్తారు ఆయన. కాబట్టి మనం అందరం కూడా ఒక గురువు లేకపోతే ఆశ్రమాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. కానీ పత్రి గారు విశ్వవ్యాప్తం అయిపోయారు, అన్లిమిటెడ్. అందరిలో పత్రిజీ గారు ఉన్నారు. రామలక్ష్మణులు అడిగినప్పుడు ఏం చెప్పారు సార్, ఈ సొసైటీని, సంస్థని ఏం చేస్తారంటే, ఎవరికి గొప్ప చెప్తారు అంటే, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ పత్రిజీ అన్నారు. మనం అందరం పత్రిజీలమే. ఇవాళ నిజంగా కూడా అలానే జరుగుతుంది. వరకు పత్రిక గారు ఉంటే 100లో వచ్చేవాళ్ళు ర్యాలీకి. ఫస్ట్ ఖమ్మం అంటే ఆధ్యాత్మిక గుమ్మం అంటారు పత్రి గారు. ప్రతిదీ ఖమ్మం నుంచే స్టార్ట్ చేశారు చాలా వరకు. ఏకతా ధ్యానం కూడా అప్పుడు ప్రతి ఆదివారం 1 గంట సేపు ధ్యానం చేయాలి అని చెప్పేసి సారు మా ఖమ్మంలోనే అనౌన్స్ చేశారు. త్రూఅవుట్ ఇండియా అందరూ కూడా 2004, 2005లో అనుకుంటా అది ఖమ్మంలో అనౌన్స్ చేశారు. ధ్యాన గ్రామీణం ప్రాజెక్టు కూడా ఖమ్మంలోనే స్టార్ట్ చేశారు. అహింసా ధ్యాన యజ్ఞం షిరిడిలో జరిగినప్పుడు ఖమ్మం నుంచి నేను జ్యోతి తీసుకొని వెళ్ళడం జరిగింది. అహింసా ధ్యాన యజ్ఞం షిరిడిలో స్టార్ట్ చేశారు 2006 ఎండింగ్ లో. ఖమ్మం నుంచి జ్యోతి తీసుకొని వెళ్ళాము అహింసా ధ్యాన యజ్ఞానికి. తర్వాత అమరావతి 11 రోజులు చక్రాలు పెట్టారు. అది పత్రికారు ఆధ్వర్యంలో భద్రాచలం నుంచి జ్యోతి తీసుకొని పత్రికారుతో పాటు ఒక 20-30 కార్లు కాన్వాయ్ పెట్టి జ్యోతి తీసుకొని వెళ్ళాం అమరావతి అహింసా ధ్యాన యజ్ఞానికి. ఇక్కడి నుంచే జ్యోతి, ధ్యాన మహాచక్రానికి అమరావతికి కూడా ఇక్కడి నుంచే జ్యోతి తీసుకుపోవడం జరిగింది. తర్వాత మొన్న ఆధ్యాత్మిక రాజకీయ యజ్ఞం పెట్టాం. పత్రికారు అన్లిమిటెడ్ అయిపోయిన తర్వాత పార్టీ పెట్టొద్దు అన్నారు, ఖమ్మంలో పెట్టడం జరిగింది ఆధ్యాత్మిక రాజకీయ యజ్ఞం. తర్వాత మహాకరుణ సద్భావన శాకాహార ర్యాలీలు ఖమ్మం నుంచి స్టార్ట్ చేశాం.
4000 మందితో స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు ప్రతి నెల లాస్ట్ ఆదివారం తెలంగాణలో జరుగుతుంది. 2 సంవత్సరాల నుంచి ప్రతి నెల లాస్ట్ ఆదివారం జరుగుతుంది వేల మందితో. మళ్ళీ ఫస్ట్ ఆదివారం ఆంధ్రాలో జరుగుతోంది. అది ఖమ్మం నుంచి స్టార్ట్ అయిపోయింది. మరి ఖమ్మం మొన్న పిరమిడ్ సేవాదల్ ప్రోగ్రాం కూడా ఫిబ్రవరి 16వ తారీఖు ఖమ్మంలో పెట్టాలి మేడం అని చెప్పేసి భూపతిరాజు గారు ఫోన్ చేశారు. మాధవి మేడం వచ్చారు, పరమేశ్వర రెడ్డి గారు వచ్చారు. ఖమ్మంలోనే స్టార్ట్ చేశాం. మొన్న ఫిబ్రవరి 16వ తారీఖు. మార్చిలో మేము ఒక వెహికల్ తీసుకున్నాం. 8,10,10,000 మారుతి వీకో వెహికల్ తీసుకొని చక్కగా దానికి పత్రి మేడం ఫోటో పెట్టి అది యూవి ప్రింట్ గ్రీన్ కలర్ లో 20 ఇక్కడ అడిగితే 30,000 చెప్పారు. సరే 20,000 పెట్టి మేము అది వేయించడం జరిగింది. చాలా అద్భుతంగా దాన్ని ధ్యానం చేసే పద్ధతి, ధ్యానం వల్ల లాభాలు, పైన మైక్ పెట్టుకొని ధ్యానం చేద్దాం అని చెప్పేసి ఇప్పుడు ఇవాళ 60,000 పాంప్లెట్లు అయిపోయినాయి. 5 మండలాలు అయిపోయినాయి. 20 మండలాలు ఉన్నాయి ఖమ్మం జిల్లాలో. ఇప్పుడు ఖమ్మం అంతా అయిపోయింది అప్పట్లో. అన్ని వార్డులన్నీ తిరిగానప్పుడు ధ్యానం శాఖారుత జీవితాలని ఖమ్మం జిల్లా అంతా తిరగాలని చెప్పేసి మేడం చెప్పినట్టుగా 4 రాష్ట్రాలు కూడా తిరగడం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు జ్యోతి తీసుకుని పోయాం కాబట్టి అప్పుడు మహారాష్ట్ర. అలానే ఇప్పుడు మళ్ళీ ఖమ్మం జిల్లా అంతా కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. అందులో భాగమే ఇవాళ వేరేపల్లిలో 41 రోజు జరుగుతుంది. 12వ రోజు 50-60 మంది వస్తున్నారు. ఈ పాట పెట్టుకొని వెహికల్ తిరుగుతుంటే అందరూ వచ్చి దండం పెడుతున్నారు. పత్రి మేడంకి మంచిగా గ్రీన్ కలర్ లో ఉంది కదా, రెడ్ కలర్ షర్ట్, రెడ్ చీర పత్రి మేడంది. చాలా అద్భుతంగా కొట్టొచ్చినట్టు ఉంది. ఆ వెహికలే పత్రిజీ వెహికల్, పిఎంసీ పత్రిజీ పిఎంసీ లాగా పాశుపతాశ్రమం మనకి. ఎలా ఉంది అంటే ఆ వెహికల్ పోతున్నప్పుడు దండం పెడుతున్నారు, చక్కగా కళ్ళకు అద్దుకుంటున్నారు. అసలు ఇంత ముందు నేను కోట్ల పాంప్లెట్ పంచి పెట్టాము. అది షాప్ లో కూడా ఎన్నో పాంప్లెట్ ఇచ్చేదాన్ని, కానీ ఎంతగానో ఫోన్లు రాలేదు, ఏదో వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ పాంప్లెట్లు మనం ఈ వెహికల్ ద్వారా ప్రచారం చేసుకుంటూ పాంప్లెట్లు ఇస్తుంటే పాంప్లెట్ చూసి ఫోన్ నెంబర్లకి రోజు 2-3 ఫోన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఖమ్మంలో 4 అపార్ట్మెంట్లలో ధ్యానం పెట్టారు. పొద్దున ఒక కొత్తగూడెంలో ఒకటి స్టార్ట్ చేసి వచ్చాయి. 15 మంది వచ్చారు. 2 స్కూళ్ళలో చెప్పాం. మొత్తం ఒక 500 పాంప్లెట్లు అయిపోయినాయి. ఎంత చక్కటి ప్రచారం జరుగుతుందంటే నిజంగా కూడా దట్ ఈజ్ పత్రిజీ. రేపు 2025 వచ్చేసరికి మొత్తం అందే వస్తుంది. పిరమిడ్ శకం వచ్చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కళ్ళలో అలాంటి అవేర్నెస్ వచ్చేసింది. ఆ అవేర్నెస్ ని కల్పించాం మనం అందరం, ఎంతో మంది మాస్టర్స్ కృషి. కాబట్టి మనం ఇంకా కూడా ముందుకు వెళ్ళాలి, ఇంకా కొత్త వాళ్ళకి చెప్పాలి. ఎంతో మంది ఉన్నారు తెలియని వాళ్ళు. ఇలా పల్లెటూళ్ళ వెళ్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది, చాలా మంది ఉన్నారు ఇంకా కూడా. కాబట్టి సిటీ వాళ్ళకి పెద్దగా అవసరం లేదు. అపార్ట్మెంట్లకు వెళ్తే మనం ఏంటంటే అపార్ట్మెంట్లు ఎందుకు తీసుకున్నానంటే నేను 30 ఫ్యామిలీలు 20 ఫ్యామిలీలు ఉంటాయి కాబట్టి మనం పెద్ద రిస్క్ తీసుకోవాలి. ఒకళ్ళ ఇద్దరిని అందులో ప్రెసిడెంట్ పట్టుకుంటే సరిపోతుంది. మనం వాళ్ళే మెసేజ్ పెడుతున్నారు. 30 మంది 20 మంది 15 మంది వస్తున్నారు. చక్కగా వాళ్ళు 41 రోజు అయిపోయిన తర్వాత ఆ ఏరియా అంతా ర్యాలీ చేస్తున్నాం. అపార్ట్మెంట్ పైన లేకపోతే అందులో ఉన్న వాళ్ళు, లేకపోతే వాళ్ళ పుట్టింట్లోనే ఎక్కడో ఉన్నట్టు పిరమిడ్ వస్తుంది. అలా ఖమ్మం, కొత్తగూడెం కలిపి 700 పిరమిడ్లు ఉన్నాయి ఇక్కడ. చాలా బాగా జరుగుతోంది ఇక్కడ, ఎంతో అద్భుతంగా. మరి మీరందరూ కూడా అలానే చేస్తుండొచ్చు, అన్ని జిల్లాల వాళ్ళు కూడా. మరి మనం పత్రికారికి ఇచ్చే గురుదక్షిణ ఏంటి, కృతజ్ఞత ఏంటి అంటే ధ్యాన ప్రచారం. అదే కృతజ్ఞత. అందుకే కృతజ్ఞత అంటే నాకు చాలా ఇష్టం. భగవంతుడికి కృతజ్ఞత. భగవంతుడు ఎవరు? మనమే. ప్రతి జీవి కూడా భగవంతుడే. ఆ భగవంతుడి కృతజ్ఞత ఏంటి అంటే మనం ఇక్కడ జన్మ తీసుకున్న మన సహోదరులు. కాబట్టి మనం అందరం కూడా. మేడం ఎంతవరకు మేడం టైము? నేనైతే మొదలు పెడితే ఆపను. నో ప్రాబ్లం. ఇంత అద్భుతంగా ఉంటే మాకు కూడా ఆపడానికి ఇష్టపడదు. ఏముంది మేడం, అసలు మీరు ఏం చెప్తున్నారు? ఫస్ట్ టైం క్లాస్కి వచ్చినారు. ఎలా ఉంది అంటే ఇంతవరకు ఎక్కడ వినలేదు ఇట్లా. అంత అద్భుతంగా ఉంది, అంత అద్భుతంగా ఉంది. ఆ ప్రచారమేనా మీరు చెప్పే వాగ్దాటి? అసలు ఏమి వాక్ ఇచ్చారు మీకు భగవంతుడు! ఆహా! నాన్ స్టాప్ గా వెళ్తోంది మేడం. కొంచెం కూడా మీరు అసలు అలా ఆపిందే లేదు. ఏమి స్వరము, ఏమి అద్భుతంగా ఉంది. ఎంత బాగా చెప్తున్నారో. పత్రికారు అన్నారు మేడం, సూపర్ గా ఉంది. పత్రికారు ఫస్ట్ నాకు కలిసినప్పుడు మీకు టాకింగ్ పవర్ ఉంది, నాకు కనుచూపు తగ్గింది, అమెరికా వచ్చేమన్నాడు. పత్రికారు ఒకటి తగ్గి నన్ను ఒకటి పెంచాడు, గొంతు బట్టి పిసికాడు తిరుపతిలో. అక్కడ సరి చేశాడు. మరి ఆయనే పోలీస్ స్టాఫ్లు కామాలు పెట్టవా అని అడిగాడు సారు. పెడితే లేట్ అవుతుంది సార్ అన్న. ఒక ప్రొసీడ్ అన్నారు. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నా నేను. అది ఆ అదృష్టం అలా వచ్చిందనమాట. అంత అద్భుతంగా ఇచ్చేసారు మీకు. ఎంత అద్భుతంగా ఉంటే వింటుంటే ఇంకా అసలు ఆపాలని ఎట్లా అనిపిస్తుంది మేడం. అంత బాగుంది. థ్యాంక్ యూ అసలు మీకు కృతజ్ఞత చెప్పాలి. ఈ కృతజ్ఞత గురించి ఇంత అద్భుతంగా వివరించినారు. కృతజ్ఞత అంటేనే ధ్యానం చేయడము,
మన శ్వాస కృతజ్ఞత, ఫ్యామిలీకి కృతజ్ఞత, ఈ పంచభూతాల కృతజ్ఞత, మన ప్రతి భగవంతుడు విషయంలోనూ నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళా నిద్రపోయేంత వరకు మనం కలిసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పాలి. ప్రతి దానికి ఆ కృతజ్ఞత స్టోరీ ఎలా ఉంది మేడం? అసలు నేను వినలేదు. మీరు అన్నారు ఎవరైనా వినిండొచ్చు, నేను వినలేదు. వినలేదా? వినలేదు నేను మేడం. ఇవన్నీ ఇప్పుడే విన్నా చాలా నేను ఆ కృతజ్ఞత నేను స్టోరీ. నేను సత్యదర్శనం దాంట్లో కృతజ్ఞతలు చెప్పాను, అక్కడ చెప్పాను. నాకు కృతజ్ఞత అనేది కొత్త జూములలో చెప్పడం ఇష్టం. ఎందుకంటే ఇందులో ఏ టు జుడ్డు వచ్చేస్తాయి మేడం. అవును, అవును. ధ్యానం వస్తది, ధ్యానము శాకాహారం వస్తుంది, వస్తది. ధ్యాన ప్రచారం వస్తుంది, శాకాహారం వస్తుంది, అన్ని కవర్ అయిపోతాయి కృతజ్ఞతతో. మొత్తం కవర్ అవుతున్నాయి. అవును అసలు మేడం. మీరు ఎన్ని రాష్ట్రాలు తిరిగినారు, జిల్లాలు తిరిగారు, అలాగే వెహికల్ పెట్టి ప్రచారం చేస్తున్నారు అంటే ఈ ఎంత ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు పత్రిజీ అంటే. ఇలాగే అంతే, మీ రూపంలో అన్ని నడిపించేస్తున్నారు, ప్రతి ఒక్కరిలో అంతే ఉన్నారు. మేడం. ఆ చైతన్యం అనేది తెలుసుకోవాలి కదా. కానీ ఇక్కడ మీ అవును. రూపంలో ఉన్నారని మాకు బాగా అద్భుతంగా తెలుస్తోంది అనమాట. ఇలా మీరు చేస్తున్న ప్రచారాలు కానీ, మీకు వచ్చే ఎనర్జీ అసలు పొద్దు నుంచి మళ్ళీ తిరుగుతూనే ఉన్నారు. ఇంతకు ముందు నేను ఫోన్ చేసినా కూడా ఇంతవరకు ధ్యానంలోనే ఉన్నామమ్మా అన్నారు. వచ్చి నేను మళ్ళా వచ్చి క్లాస్ బాబు నాడు చెప్తున్నారు. రథసారథి మహేష్, ఆ అబ్బాయి పేరు హరీష్. ఆ అబ్బాయికి మరి ఏదో ఒక టిఫిన్ పెట్టాలి. మనం అంటే ఏదో పండు పొలం తింటాం కదా, ధ్యానం చేస్తాం. కానీ ఆ అబ్బాయికి పెట్టాలి కదా. వచ్చి కొంచెం అల్పాహారం చేసి ఆ అబ్బాయికి పెట్టి, మా సార్కి పెట్టి, ఇంకా నేను తిననే లేదు. నేను ఇక్కడ వచ్చి కూర్చున్నా. టైం అయిపోయింది నాకు అప్పటికి. మీరు ఫోన్ చేసినప్పుడు నేను దారిలోనే ఉన్నాను. అదే వచ్చి టకటక చేసేసాం. ఏముందిలే, పత్రికారే కదా, ఎంతసేపు చేస్తాం మనం. దీనికోసం మనం ఉన్నాం కదా. అది నేను పొద్దున అక్కడ కొత్తగూడెంలో వెళ్ళి అక్కడికి వచ్చిన తర్వాత 16 మామిడికాయలు, అంటే 10 కిలోల మామిడికాయ చట్నీ ఇవాళ పెట్టాను నేను. అది కలిపి పెట్టి అయ్యే స్నానం బాబోయ్, చేసి మళ్ళీ 2 క్లాసులకు వెళ్ళి వచ్చి మళ్ళీ ఇప్పుడు జోన్ క్లాస్ చేశాను. ఏమి ఇదంతా ఎనర్జీ పత్రికారే మేడం. ఈ మేడం. ఎనర్జీ ఎందుకు ఉండదు? ఇంత ధ్యాన ప్రచారం జరుగుతున్నప్పుడు ఒక క్లాస్ ధ్యానం అటెండ్ అయితేనే ఫుల్ ఎనర్జీ వచ్చింది అంటారు. మీరు ఇంకా లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ధ్యాన ప్రచారంలోనే ఉంటే టన్నులు ఎనర్జీ వచ్చేస్తుంది అంతే. ఇదే చాలా ఎగ్జాంపుల్. మంది ఆన్సర్ యాడ్ చేస్తున్నారు మేడం. ఎస్ మేడం. నేను మీతో మాట్లాడుతూనే ఉండిపోయినాను. ఇంత అద్భుతమైన మనకు కృతజ్ఞత అనే క్లాస్ ఇచ్చిన మేడం గారికి అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తూ, మాస్టర్స్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు మేడం చెప్పిన విషయం మీద మాట్లాడాలనుకున్నా చక్కగా హ్యాండ్ రైజ్ చేయండి, అన్నిటి తీసుకొని మాట్లాడండి. ఎస్, కృష్ణకుమారి గారు. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు. అవును, థ్యాంక్ యూ ఏకతా అమ్మా, థ్యాంక్ యూ. ధ్యానం అంటే ఏంటి మేడం? నాకు అర్థం కాలేదు, అది అడుగుదామని చేశాను. ఏకతా ధ్యానం అంటే మేడం, పత్రికారు ఏం చేశారంటే అప్పుడు ఆదివారం రోజు ఒక 6 గంటల నుంచి 7 గంటల వరకు ఒక గంట సేపు త్రూఅవుట్ ఇండియాలో ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా ఎక్కడ సెంటర్లలో ఉన్నా, ట్రైన్ లో ఉన్నా, బస్సులో ఉన్నా ఆ టైంలో ధ్యానంలో కూర్చోవాలి అని చెప్పేసి అనౌన్స్ చేశారు అప్పుడు. ఇప్పుడు వన్నెస్ మెడిటేషన్ పెడుతున్నారు కదా ఇప్పుడు మేడం పరిమళ పత్రి. అవును మేడం. ఏకతా ధ్యానం అని అప్పుడు పెట్టారు పత్రికారు, ఖమ్మంలో స్టార్ట్ చేశారు. ఖమ్మం స్టేజ్ మీద అనౌన్స్ చేశారు పత్రికారు. ప్రతి సండే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఏకతా ధ్యానం అంటే అందరం కలిసి చేయడం. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చొని ఓకే మేడం. ఏకమై, ధ్యానంలో ఏకమై ఆత్మ రూపంలో మేడం. అర్థమైంది మేడం. ఇప్పుడు వన్నెస్ మెడిటేషన్ చేస్తున్నాం కదా మనం అవును, ప్రతి సండే. అదేలేండి. ఓకే, అదే మేడం ఏకతా ధ్యానము. దాన్ని మా ఫౌండేషన్ లో ఫౌండర్ గారు, మహావతార్ ఫౌండేషన్ ఓనర్ గారు వచ్చేసి ప్రతి ఆదివారం కూడా పొద్దున పూట ఇలాగే మెడిటేషన్ చేయిస్తారు అందరితో పాటు. విశ్వస్వస్థ ధ్యానము అని పేరు పెట్టారు సార్ దానికి. ఓకే. ప్రతి ఆదివారము పొద్దున పూట 5 నుంచి స్టార్ట్ 6 అవుతుంది. గంటల నుంచి 7 గంటల వరకు అలా ఉండేది. ఇప్పుడు టైం 5 గ్లోబల్ నుంచి స్టార్ట్ వస్తుంది. అది మన ఇండియా కాదు, అన్ని మన గ్లోబల్. అప్పుడు మనకి ఎనర్జీస్ కూడా ఎక్కువ ఉంటాయి. అందరం కూర్చుంటారు కదా చాలా మంది, అప్పుడు చాలా వైబ్రేషన్స్ ఫామ్ అయిపోతాయి అప్పుడు. అదే మేడం ఏకతా ధ్యానం అంటే. మీరు కూడా చేయండి, ఆ మేడం చెప్పండి. నరేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం నమస్తే మేడం.
నమస్తే సార్. మేడం నేను ఇప్పుడు కొత్తగా ధ్యానంలోకి వచ్చినాను మేడం. హలో సార్ మేడం, ఇప్పుడు నేను కొత్తగా ఇంకా ధ్యానంలోకి వచ్చినాను. మీరా? ఓకే. ఏం మాది పేరు సార్? అనంతపురం మేడం. మేడం నా పేరు నాగేష్ రెడ్డి మేడం. ఓకే ఓకే కొత్తగా ధ్యానంలోకి వచ్చిన అనంతపూర్ పిరమిడ్ కి పోతాండా. ఓకే కాదు మేడం, నాకు ఇప్పుడు ప్రెజెంట్ బ్యాక్ పెయిన్ ఉంది. ఓకే. పడుకోనైనా చేయొచ్చు, అంటే నేను కూర్చోలేను మేడం ప్రెజెంట్. ఆ, పడుకోనైనా చేయొచ్చా మేడం? చేయొచ్చు సార్. కాకపోతే ఓకే ఏంటంటే సార్, కూర్చోనేంత సేపు మీరు కూర్చోండి. ఓకే మేడం. ఒక 10 నిమిషాలు, పావు గంట. ఆ తర్వాత మీరు సంకల్పం చేసుకోండి. ఏమని ఓకే అంటే, మేడం. కంఫర్టబుల్ గా మీరు గోడకు ఒక దిండు పెట్టుకొని చక్కగా ఆ సోఫాలో ఓకే. కానీ ఎక్కడ గానీ, నేను ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోగలుగుతాను అనే ఒక పాజిటివ్ థాట్ రిలీజ్ చేయండి. హాఫ్ అన్ అవర్ కూర్చోగలుగుతాను మేడం. హాఫ్ అన్ అవర్ కూర్చోగలుగుతాను అంటే హాఫ్ అన్ అవర్ కూర్చుంటున్నారా మీరు? అవును మేడం. ఆ, తర్వాత అంటే ఒక వ- అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ పోయినా మేడం పిరమిడ్ కి. ఆ, పోయి ఇంక మధ్యలో ఈ ఫ్రెండ్స్ వీళ్ళంతా లేదు, అదంతా వేస్ట్, అది ఇది అని చెప్పింటే మళ్ళా మానేసినాను. ఇప్పుడు ఇప్పుడు దాని పిరమిడ్ వాల్యూ, దీని సమాజం ఎట్లుంది, దీని సమాజం అందరూ ఉన్నట్లు కదా, మనం వేరే ఉండాలా, ఇప్పుడు తెలిసి వచ్చింది మేడం. ఓకే. ఇప్పుడు నాకు కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు ధ్యానం చేస్తా అంటే కొద్దిగా రిలీఫ్ అయితే వచ్చింది మేడం. అయితే మీరు మేడం. కూర్చున్నంత సేపు కూర్చోండి. ఆ ఓకే తర్వాత మేడం. మీరు సంకల్పం తీసుకోండి. నేను ఓకే మేడం. హాఫ్ అన్ అవర్ కూర్చుంటున్నారు కదా, కొంచెం ఓకే పెంచుకోండి. ఓకే మేడం. ఇవాళ నేను 40 మినిట్స్ కూర్చుంటాను, లేకపోతే ఒక 50 మినిట్స్, ఒక 1 అవర్ అని పెట్టుకోండి. పెట్టుకొని ఒక ఓకే థాట్ రిలీజ్ చేస్తే, ఓకే ఎందుకంటే మేడం. సాక్షాత్తు దైవం మీరు. ఆత్మే పరబ్రహ్మ స్వరూపం. ఆత్మ కంటే గొప్ప దైవం బయట ఎక్కడ లేడు. అన్ని చూసా మనమందరం మేడం సార్. అలాంటప్పుడు కో క్రియేటర్, సహ సృష్టికర్తలం. యద్భావం తద్భవతి అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. అవును మేడం. కాబట్టి మీరు ఏ సంకల్పం ఇది చేస్తున్నారో అది మీ ముందుకు వస్తుంది. కాబట్టి 1 అవర్ మీరు కూర్చోలేస్తారు. ఆ? ఓకే మేడం. మీకు మీరే సరి చేసుకోండి. మన ఆలోచన విధానమే మన జీవితం. నోటిలోని మాట, నుదుటి మీద వ్రాత. నోటిలోంచి ఒక సంకల్పం చేశారంటే మీరు ఖచ్చితంగా దాన్ని సాధిస్తారు. 1 అవర్ కూర్చోగలుగుతారు. మళ్ళీ 1 తెల్లారి మంత్ కొంచెం పెంచుకోండి. అలా కొంచెం కొంచెం మీ బ్యాక్ పెయిన్ పూర్తిగా రికవరీ అవుతుంది. 1 మంత్ అయింది మేడం. నాన్ వెజ్ అసలు దాన్ని చూస్తేనే విరక్తి వస్తుంది. ఒకప్పుడు దాన్ని అంటేనే అంత ఇష్టంగా తిని తినేవాడిని. మానేసిన వాళ్ళే గొప్పవాళ్ళు సార్. మీకు అదే కోట్ల కోట్ల కృతజ్ఞతలు మీకు. ఇట్లా వాళ్ళకి చెప్పడం వల్ల మేము మారిండేది. ఒక్క ఇన్స్పైర్ మేడం. మూగజీవిని కాపాడటం ఎంత పుణ్యమో మహాభారతంలో కృష్ణుడు చెప్పాడు. 4 సముద్రాలంత ప్లేస్ దానం చేసిన, ఈ భూమండలం మీద ఉన్న యజ్ఞాలు యాగాలు ఎన్ని నిర్వహించిన, ఈ భూమండలం మీద ఉన్న తీర్థ నదులు 1,00,000 నదులను స్నానం చేసిన, 4 వేదాలకు పుట్టినిల్లు భారతదేశం, 4 వేదాలు ఉన్న జ్ఞానం తెలుసుకున్న 16% మాత్రం పుణ్యం వస్తుంది. కానీ ఒక్క మూగజీవిని కాపాడితే 100% పుణ్యాన్ని సంపాదిస్తామని చెప్పాడు. ఏమన్నా చేయలేస్తామా మనం? నియట్ల వాళ్ళ వాక్ ఇట్లే ఉండి ఇట్లా బాగుండే మేడం. ప్రపంచమే మారుతుంది మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు చక్కగా నాన్ వెజ్ మానేశారంటేనే అహింస పరమో ధర్మ. ఆ ధర్మాన్ని కాపాడుతున్నారు. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ ఆరోగ్యం తొందరగా సెట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. కృతజ్ఞతలు మేడం. నెక్స్ట్ ఎవరైనా మాస్టర్స్? ఇంకా సార్ నారాయణరావు గారు యాంటర్ చేశారు మేడం. నారాయణరావు గారా? లేదు. ఇంకా మాస్టర్స్ చక్కగా మాట్లాడండి. ఎంత చక్కగా క్లాస్ చెప్పిన మేడంకు మీరు కృతజ్ఞతలు చెప్పద్దా? క్లాసే కృతజ్ఞత. చూస్తూ ఉన్నారా? వాళ్ళు చెప్తున్నారు మేడం, వెరీ గుడ్ మేడం అని, సూపర్ అంతే. తల్లి అని, వెరీ కానీ నైస్ మాట్లాడారు మేడం. మాట్లాడారు. శోభారాణి గారు అన్మ్యూట్ చేసుకోండి. సూపర్ గా చెప్పారు మేడం. సార్ మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే నమస్తే శోభారాణి మేడం. గారు మాట్లాడండి. చాలా బాగా చెప్తున్నారు మేడం. అవునా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు లలిత మేడం కూడా మీలాగానే అన్ని చేయగలుగుతారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు తనకు ఎట్లా కుదురుతుంది అని నేను ఊరికే అనుకుంటాను. అవునవును. బాగా చేస్తారు మేడం కూడా. మేడం కూడా మరి బాగానే చేస్తున్నారు, నిర్వహిస్తున్నారు కదా మేడం. మేడం గురించి నాకు పూర్తిగా తెలీదు. 24 hours ఇది చేసుకుంటే అన్ని మెసేజ్లు పంపుతారు. ఎంత ఓకే. టాలెంట్. థ్యాంక్ యూ మేడం. లలిత మేడం మీకు కోట్ల కోట్ల కృతజ్ఞతలు మేడం. ధన్యవాదాలు. అదేమీ లేదు మేడం. ఏదో చిన్నది ఉడత సాయం అంతే నాది.
అంతే కదా, పత్రి గారే కదా మేడం మనకి. బాగా ఎత్తున్నారు మీ ద్వారానే కదా. వృద్ధ సాయం అంతే. ఇంకా మాస్టర్స్ చక్కగా ఇంత అద్భుతమైన క్లాస్ చెప్పారు మేడం గారు. మాట్లాడచ్చు, అందరూ కూడా మాట్లాడచ్చు అన్మ్యూట్ చేసుకొని. ఇంకొకటి, ఇలా ఇంత ఎనర్జీస్ ఉన్న వాళ్ళతో మనం మాట్లాడడం వల్ల కూడా ఆ ఎనర్జీస్ అనేటివి మనకు ఎక్స్చేంజ్ అవుతాయి తెలుసా. వాళ్ళ ఎనర్జీస్ అనేటివి మనకు వస్తాయి. వీడియోస్ ఆన్ చేసుకొని మీరు వాళ్ళని చూడడము, వాళ్ళు మిమ్మల్ని చూడడం ద్వారా ఆ దృష్టి ద్వారా కూడా ఎంత ఎనర్జీస్ వస్తాయి తెలుసా మనకు, ఎన్ని కర్మలు దగ్ధమవుతాయో. భగవంతుడు ఇంటి ముందరికి వస్తే మనం ఏం చేస్తామంటే ఇలా వాకిలు వేసుకొని కూర్చుంటాం. ఎలా కనిపిస్తుంది? వాకిలి తెరుస్తారు, రండి రండి అని పూజ చేస్తాము. వస్తారు, భగవంతుడు ఇంటి ముందరికి వస్తాడు. మనం ఏం చేస్తామంటే అలా వీడియోస్ ఆఫ్ చేసుకొని వాకిలి వేసేసుకుంటాం. ఎలా కనిపిస్తారు మీకు వాళ్ళు? మిమ్మల్ని చూస్తే కదా కర్మలు దగ్ధం అయ్యేది. వాళ్ళ చూపు మన మీద పడితే ఎంత కర్మలు దగ్ధం అవుతాయో తెలుసా. అలాంటి గొప్ప వ్యక్తులు మనకు వచ్చినప్పుడు చక్కగా వాళ్ళతో మాట్లాడడం ద్వారా, కృతజ్ఞత తెలియజేయడం ద్వారా, వాళ్ళని చూడడం ద్వారా, వాళ్ళ చూపు మన మీద పడడం ద్వారా ఎన్ని కర్మలు దగ్ధమవుతాయో తెలుసా. ఎంత గొప్ప విషయము. అలాంటి వాళ్ళు క్లాసుకు రావడము, మాట్లాడడము, మనం వినడము, అది ఎంత గొప్ప విషయం అనుకున్నారు. ఎంత మన కర్మలు పోతే కానీ ఇట్లాంటి వాళ్ళతో మనం మాట్లాడలేమండి. దొరకదు అవకాశం. దొరికినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. విపులా గారు మాట్లాడండి. అన్నది అన్మ్యూట్ కాలేదు మేడం ఇంతసేపు. మీరు ఇచ్చాడు, హ్యాండ్ రైజ్ చేయలేదు కదా, నాకు తెలియదు మరి. నమస్తే నమస్తే అమ్మా, నమస్తే. శతకోటి నమస్కారాలు మేడం. మీ వాక్చాతుర్యం మా వల్ల కాదండి అసలు. నాన్ స్టాప్ గా ఎంత బాగా చెప్పారంటే అసలు నేను మాట్లాడగలుగుతాను కానీ మేడం నన్ను క్లాస్ తీసుకోమంటాను, అంత రాదు. చెప్పమంటే మామూలుగా అనుభవాలు పంచుకుంటాను కానీ మీలాగా నేను చెప్పాలంటే చాలా ఇంకా నాకు ప్రాక్టీస్ కావాలి. మేడం పోయిన వారం అడిగారు లలితా మేడం గారు ఈ వారం చెప్తారని. మిమ్మల్ని చూస్తుంటే అంత డాటీగా, అంత జ్ఞాపక శక్తితో మేము చెప్పలేమేమో. బుక్కులు చదివి ఇంకా కొన్ని రోజులు నేర్చుకోవాలేమో అనిపిస్తుంది మేడం. ఏం మాట్లాడతారు మేడం? లేదు మేడం, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా దగ్గర నుంచి సందేశం వెళ్ళాలి అని ఒక సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏది అవసరమో అది మీ నోటి ద్వారా మీకు వస్తుంది. ఒక సంకల్పం చేసుకోండి. ఇవ్వడం కోసం ఎప్పుడైతే వచ్చి నేను ఇక్కడ కూర్చుంటామో అది ఆటోమేటిక్ గా వస్తుంది. వాళ్ళకి ఏది అందాలో అది అందుతుంది మీ ద్వారా. ఓకే మేడం, చాలా బాగా మాట్లాడారు మేడం. నాన్ స్టాప్ మేడం. అసలు మీ వాక్చాతుర్యం మీ జన్మ సుకృతం అండి. మీది మీరు చేసుకున్న పుణ్యం అండి. మీలా కావాలంటే మేము ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలో మనకి. లేదు లేదు అలా అనకండి మేడం. మీరే తగ్గించుకోవద్దు. ఇక్కడ అందరం గొప్ప వాళ్ళమే. మీ స్థితిలో మీరు కరెక్ట్, నా స్థితిలో నేను కరెక్ట్. నేను ఈ లక్ష్యం దిశగా నేను వచ్చాను, మీరు వేరే లక్ష్యం దిశగా మీరు వస్తుంటారు. మీ నాలెడ్జ్ మీకు ఉంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ మీలో నేనున్నాను, నాలో మీరున్నారు. ఇక్కడ అందరం ఒకటే. ముఖ్యంగా చెప్పాలంటే లలితా మేడం గారు ఇంత టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఏమన్నా అన్నారా, ఏమి పిల్లలు ఉండరా, ఏముండరా? నేను మా పిల్లలు అంటా ఉంటారు, మేడం గారు ఎంతసేపు ఉంటారు, నన్ను ఆఫ్ చేయరా, ఆఫ్ చేసేమ్మా, చాలు చాలు అంటారు, నన్ను విసిగిస్తారు. అసలు పిల్లలు చూసుకోమ్మా అంటారు. ఆ మేడం ఎట్లుంటారు చూడు, అబ్బాయి చిన్న మాస్టర్ వస్తారు చూడు, వాళ్ళ అబ్బాయి అంటే అంత పెద్దోళ్ళు అయినాక మనవాడు మనవరాలు నువ్వు కూడా చెప్పుకుందులే అంటారు. ఇప్పటికి నాకు 60 ఏళ్ళ వయసు. అప్పుడు చెప్పేది నేను ఎప్పుడు చెప్తాను రా, నా వయసు అంటే దీనికే వెళ్ళిపోతుంది. మిమ్మల్ని 35 ఏళ్ళు సాకినాను, చేసినాను, పెళ్లిళ్ళు అయింది, నేను చెప్తా రామా అనుకొని అందరితో పోవాలా అంటే పిల్లలు రానిరు. వస్తుంది మా మనవరాలు, మీరు చెప్పేటప్పుడే గలాట్ చేస్తుంది. ఏమైనా రాసుకుందామంటే విన్నీరు, కారు వస్తుంది. మనము ఏం చేయాలో నాకు అర్థం కాదు అసలు. నిజంగా లలితా మేడం గారు రోజు 5 గంటల క్లాస్ తీసుకుంటారు, 11 గంటలకు తీసుకుంటారు. ఇప్పుడు 9 నుండి 11 వరకు ఉంటారు. ఇంకా నన్ను అట్లా వదిలేస్తే చాలు అనిపిస్తుంది మేడం. డిస్టర్బెన్స్ చేయకుండా. ఏం లేదు, మీరు కూడా అదే సంకల్పం చేసుకోండి. నా ప్రచారానికి, నా ధ్యానానికి ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు అని. నిజంగా మేడం ఈ నెలలో 10 రోజులు కూడా అటెండ్ కాలేకపోతున్నాం. క్లియర్ గా నాకు 1 నెల అటెండ్ అయిపోయింటే నాకు కొంచెం వచ్చేది మేడం. మధ్యలో బ్రేక్, పిల్లల నుండి వచ్చేవాళ్ళు, చుట్టాలు, ఈ ఫంక్షన్లు, నాకు వెంటనే దూరం మేడం. అయినా రావాలంటారు, పోవాలంటారు. మనం ఎప్పుడు జ్ఞానం నేర్చుకునేది 10 మందికి ఎప్పుడు చెప్పాలని నా ఇది. నేను చెప్పేశాను, వ్యాలీ సెంటర్కి వెళ్ళిపోతాను, కనకపుర రోడ్ లో ఉంది, నేను రాను, 10 రోజులు నన్ను పంపించేయండి అని చెప్తున్నాను.
పిరమిడ్ వ్యాలీ సెంటర్ కి ఓకే ఓకే బెంగళూరులో మేడం. ఉంటుంది. ఓకే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలే చూస్తారులేండి. అలాగే అనుకొని ధ్యానం చేయండి. కూర్చున్నప్పుడు మీరు అనుకోండి, నాకు ఆ టైం అనేది దొరకాలి వస్తుంది దానికి అంటే అనేసి. వస్తుంది, అంతే. రాదు మీ అంటే లోపల రాదు ఏది మేడం. ఉంటుందో మనమే అదే బయటకు వస్తుంది. అవునవును. చాలా బాగా చెప్పారు మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సుభాషిణి గారు మేడం మాట్లాడండి. నమస్తే మేడం. మాకు ఇంత మంచి క్లాస్ చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ మేడం. మీ పేరు అసలు మేడం? మీరు సుభాషిణి అండి. ఓకే, ఎక్కడ మీది? హైదరాబాద్ మేడం. అసలు హైదరాబాద్. మీరు మాట్లాడిన మీరు క్లాస్ విన్న ½ అవర్ లోనే మీరు ఎన్ని కొటేషన్స్ ఎన్ని స్లోగన్స్ చెప్పేశారు. అసలు ఈ క్లాస్ మొత్తం అవే వినబడ్డాయి మొత్తం అంతాను. ఇంకా మీతో బాగా కలిసి ఉంటే ఇంకెంత బాగా మేము డెవలప్ అయిపోతాం అనిపిస్తుంది. హైదరాబాద్ ఎప్పుడన్నా వస్తారా మేడం? వస్తా మేడం. నేను హైదరాబాద్ లో 2-3 క్లాసులు చేశా. కొత్తపేటలో 3 క్లాసులు చేశా మాధవి మేడం వాళ్ళ దాంట్లో. ఓకే. తర్వాత మన సిల్వర్ జూబ్లీ ఆయన ఉంది కదా, సిల్వర్ డ్రాప్ హై స్కూల్ చేశాను 2 క్లాసులు. మన వెంకటేశ్వరరావు గారు, మీరుపేట వెంకటేశ్వరరావు గారు, అక్కడికి వచ్చాను. తర్వాత మనకి ఇది ఉంది కదా, మన బోడుప్పల్లో ఒక క్లాస్ చేశాను, ఎస్ఆర్ నగర్ లో ఒక క్లాస్ చేశాను. ఓకే. వస్తూనే ఉంటాను నేను. ఓకే మేడం. ఈసారి మీరు ఈ సెంటర్ ఎక్కడో చెప్పండి మీది, వస్తాను ఒకసారి. మెహదీపట్నంలో ఉంటాం మేడం. మెహదీపట్నం సైడ్. ఓహో, సెంటర్ ఎవరు మరి రన్ చేస్తున్నారు అక్కడ, మీరేనా? లేదు మేడం, నేను కొత్తగా జాయిన్ అయ్యాను ధ్యానం నేర్చుకోవడానికి. అయితే అక్కడ సార్లు, అక్కడ మేడం ఎవరు ఉంటే చెప్పమనండి. సరే మేడం. రమేష్ మాస్టర్ ఉంటారు. రమేష్ మాస్టర్ అని ఉంటారు. ఓకే, మీరు నా నెంబర్ తీసుకోండి, రాసుకోండి. నా నెంబర్ అయితే మేడం దగ్గర 90. చెప్పండి మేడం. 90 32 30 83 24. 9032308324. ఓకే మేడం. శైలజ నా పేరు. థ్యాంక్ యూ. ఓకే, మంజుల గారు మాట్లాడండి. హలో, నమస్కారం నాకు. నమస్కారం అమ్మా. నమస్కారం మేడం. నమస్కారం. నేను దాదాపు 1 ఇయర్ పైన అయింది మేడం. నాకు ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంది మేడం. ఇప్పుడు చాలా చాలా బెటర్ అయిపోయింది నాకు. చాలా చాలా తగ్గింది మేడం నాకు. మీ క్లాస్ కూడా చాలా చాలా బాగుందండి. అవునా? ఓకే, థ్యాంక్ యూ మేడం. నాకు ఈ మెడిటేషన్ చేసినాక పిరమిడ్ దాంట్లో జాయిన్ అయిన తర్వాతనే తగ్గింది మేడం నాకు. వినిపిస్తుందా మేడం? కొంచెం పెద్దగా మాట్లాడండి మేడం. హలో, చెప్పండి. నాకు ఈ మెడిటేషన్ లో జాయిన్ అయిన తర్వాతనే తగ్గింది మేడం. హెల్త్ చాలా ప్రాబ్లం ఉండే, చాలా తగ్గిందండి. ఓకే. లలిత గారి నుంచి వచ్చానండి నేను. ఓకే, చాలా తగ్గిందండి. ఓకే. ఇప్పుడు అనారోగ్యం బాగు చేసుకోవడం చాలా చిన్న విషయం మేడం ధ్యానంలో. అవునండి, తెలుసుకోవాల్సింది అతీతంగా ఉంది. మెడిటేషన్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం మేడం. అంటే నేను కూర్చోలేకపోయేదాన్ని, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది. అదేలేండి, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకి ధ్యానం చెప్పే శక్తి వస్తుంది మేడం. ధ్యానం చెప్తా ఉంటే చేసే శక్తి వస్తుంది. అన్నానికి కూర తోడులాగా మనం చేసుకోవాలి. చేసుకుంటే ఇంకా మీరు యాక్టివ్ గా ఉండగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. అజిత గారు నమస్తే మేడం. మాట్లాడండి. చెప్పారండి, చాలా అద్భుతంగా మేడం. ఉంది. నమస్తే అండి. మాది కూడా ఖమ్మం దగ్గరే మేడం, ఆరేపల్లి మండలం. చెప్పండి మేడం. చాలా అద్భుతంగా చెప్పారు మ్యామ్. మీరు ఖమ్మంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, కనీసం మాకేం తెలియదు కూడా. అంటే మేము అమ్మ వాళ్ళది ఖమ్మానికి కొంచెం దూరం, పల్లెటూరు. మేము పాల్వంచలో ఉంటామండి. నేను క్లాస్ లో నవంబర్ లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన దగ్గర నుంచి చాలా బాగుంటుంది. ఎంతో మంది మాస్టర్స్ రకరకాల చక్కగా చెప్తున్నారు క్లాసులు. అద్భుతంగా ఉంది మేడం. మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉంది మేడం. ఖమ్మంలో ఎక్కడ మేడం మీరు? మామిళ్ళగూడ మేడం అది. మామిళ్ళగూడ. మీరు ఎక్కడ? పాల్వంచ మీది? పాల్వంచ మేడం. అమ్మ వాళ్ళది ఖమ్మానికి దగ్గర గాంధీపురం అంటారు కదా, దాని దగ్గర. ఖమ్మం దగ్గర?
కారేపల్లి మండలం వస్తుంది మేడం. కారేపల్లి మాణిక్యారం. మండలమా? ఓకే. కారేపల్లి మండలంలో ఏ ఊరు మేడం? పేరేపల్లిలో పెట్టాము, ఇప్పుడు క్లాస్ నడుస్తుంది 41 రోజు. మాణిక్యారం అండి అమ్మ వాళ్ళది. మాణిక్యారం. ఓకే. ఆ, ఇల్లందు దగ్గర. అవునండి. ఇల్లందుకి ఓకే. ఖమ్మాని మధ్యలో ఉంటుంది. ఆ, మళ్ళీ ఒకసారి రండి కలుస్తాం మేడం. ఒకసారి మేడం. తప్పకుండా మేడం. ఒక్క నిమిషం మేడం, నాకు కొంచెం ఫోన్ నెంబర్ రాసుకుంటాను. ఇందాక నేను నోట్ చేసుకోలేకపోయాను, సారీ. రాసుకోండి మేడం. 90. 1 minute మేడం. లేకపోతే మేడం అడిగితే చెప్తారు, మరి పాపం మేడం కి లేట్ అవుతారేమో, లేట్ అవుతాయేమో. 90 90 32 32 30 30 83 83 24. 24. అక్కడ మేడం. మాణిక్యారంలో కూడా పెట్టమంటే పెడదాం మేడం. 41 days మనకి అమ్మ వాళ్ళని అడిగి వాళ్ళు అక్కడ అందరికి ధ్యానం చేపిద్దాం. లేకపోతే మనం వెళ్ళి అక్కడ క్లాస్ చేద్దాం. ఇక్కడ పేరేపల్లిలో కూడా నడుస్తుంది, కారేపల్లిలో కూడా ఉంది, అక్కడ కూడా ఉంది. తప్పకుండా మేడం, తప్పకుండా ఓకే కలుస్తామండి. మా మేడం. అక్క థ్యాంక్ యూ. ఉన్నారు, మా ఫ్రెండ్ ఉన్నారు ఇప్పుడు క్లాస్ లో కూడా. ఫోన్ చేసి అందరం మాట్లాడండి మిమ్మల్ని మేడం రేపు. కలుస్తామండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడండి. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఓకే. ఓకే అండి. నమస్తే అండి. నమస్తే. మాట్లాడండి మా మేడం గారు, మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం వాయిస్ రావట్లేదు మేడం. ఓకే. ఇంకా ఎవరు? ఓకే మేడం, మరి వీటిలో ఉన్నారట్టుంది మేడం. ఓకే అండి. వాయిస్ ఏర్పడట్లేదు. అద్భుతంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అలాగే మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేయడము, మీ యొక్క అద్భుతమైన స్పీచ్ కృతజ్ఞత మీద ఇంకా అద్భుతంగా ఉంది. ఇంకా ముందు ముందు క్లాసులు కూడా మీ దగ్గర నుంచి రావాలని, మంచి సబ్జెక్ట్ మాకు అందించాలని, అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించాలని కోరుకుంటున్నాం మేడం. ఇంత చక్కటి మాకు కృతజ్ఞత అనే క్లాస్ చెప్పినందుకు మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాము. చాలా అద్భుతంగా నడిచింది సెషను. ఇంకా ముందు ముందు మహావతార్ ఫౌండేషన్లో మీ యొక్క క్లాసులు మాకు రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం మేడం గారికి. మీకు కూడా మేడం మంచి అవకాశం ఇచ్చినందుకు. మీకు లలిత మేడం అమ్మవారు, లలిత అమ్మవారు శక్తి స్వరూపిణి, మరి అద్భుతమైన సెషన్ నడిపిస్తున్నారు. మీకు కూడా హృదయపూర్వక కోట్ల కోట్ల కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, అద్భుతమైన జ్ఞానము ధ్యానము జరిగింది ఈరోజు. రేపటి సెషన్లో సమగ్ర జీవన శైలి, శుక్రవారం కాబట్టి సమగ్ర జీవన శైలి అద్భుతమైన టాపిక్స్. ఎవరెవరు తీసుకుంటున్నారో, ఏ కాన్సెప్ట్ తీసుకుంటున్నారో కూడా మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరూ చెప్పడానికి ముందుకు రండి. సమగ్ర జీవన శైలి మొదలు పెట్టండి. అందరూ కూడా రావాలి, చక్కగా టాపిక్స్ తీసుకోవాలి, మంచి కాన్సెప్ట్తో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అలాగే మెసేజ్ చేయండి ఎవరెవరు చెప్తున్నారో. ప్రతిరోజు రాత్రి నుంచి 11 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు మనకు ధ్యాన క్లాసులు పెట్టడం జరిగింది సారు. మౌన ధ్యానము కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు కూడా చక్కగా జాయిన్ అవ్వి, మీకు ఎంత టైం అనుకూలమైతే అంత టైం చేసుకోండి. ఇందులో బలవంతము లేదు, అలాగే ఇంతసేపు చేయాలా అనేది ఏమీ లేదు. మీకు 1 గంట శాతం ఏంటో జాయిన్ అయ్యి 1 గంట 2 hours అలా పెంచుకుంటూ పోవడమే. ఒక హాఫ్ అన్ అవర్ పెంచుకుంటూ పోవచ్చు అనమాట. కాబట్టి ఇందులో వీలైన వాళ్ళందరూ కూడా చక్కగా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంత చక్కగా మనకు అవకాశాన్ని ఇచ్చిన పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. థ్యాంక్ యూ. తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందాము. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు.
ఎస్, థ్యాంక్ యూ అండి. రేపటి క్లాస్ లో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. ఓకే మేడం, థ్యాంక్ యూ. సెషన్ ఎండ్ చేస్తాను.